పరశురాముడి దగ్గర ట్రైనింగ్ అయిపోగొట్టుకున్న ద్రోణాచార్యుడు తిరిగి ఇంటికి వచ్చాడు. తర్వాత నుంచి ఆయన లైఫ్ స్టైల్ అంతా ఎక్కువ డబ్బులు వెనకాల పరిగెత్తడం లాగా లేదు. అతను డబ్బుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పూర్గానే బతకడం ప్రిఫర్ చేసేవాడు. అలానే బతకడం కంటిన్యూ చేశాడు. ఒక రోజు అశ్వత్థామ అతని చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ పాలు తాగటం చూసి అతను కూడా పాలు తాగాలనే కోరిక కలిగింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మారం చేయటం మొదలు పెట్టాడు. ద్రోణాచార్యుడి మైండ్ సెట్ ఇంకా ఫైనాన్షియల్ కండిషన్ తెలిసిన ఆమె భర్తను అడగకుండా బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని తెల్లగా చేసి పాలని చెప్పి అశ్వత్థాముడికి ఇచ్చేది. అవే పాలనుకొని అశ్వత్థాముడు ఆనందంగా తాగి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అది చూసి చుట్టుపక్కల పిల్లలు జనాలు పేరుకే గొప్ప ద్రోణాచార్యుడు కానీ డబ్బులు సంపాదించడం కూడా రాదు, ఇతను అసమర్థుడు అని ఆయనకు తగ్గట్టే వాళ్ళ కొడుకు కూడా బియ్యం పిండి నీళ్లు తాగుతూ పాలనుకొని ఆనందంగా బతికేస్తున్నాడు అని అందరూ ఎక్కిరిస్తూ నవ్వుకునేవాళ్ళు. ఈ మాటలన్నీ ద్రోణాచార్యుడు విని ఇలా అనుకున్నాడు, ఎప్పటికప్పుడు ఏదో కొత్త విద్య నేర్చుకుంటూ ముందుకెళ్లాలని ఆలోచించగలిగాను గాని నా కొడుక్కి ఒక కౌ కొనియలేకపోయాను. ఎలాగైనా నా కొడుక్కి ఒక కౌ కొనియాలి అని అనుకున్నాడు. ఎవరినైనా అడుగుదామని చూస్తే ఫ్రెండ్స్ అందరూ పండితులే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉండే 2 కౌలు వాళ్ళ ఫ్యామిలీకే సరిపోతాయి. ఇంకా మిగతా ఎవరిని అడుగుదామని చూసినా వాళ్ళ సైడ్ పరిస్థితులు కూడా ఇంతే ఇబ్బందిగా ఉన్నాయి. ఇదే ప్రాసెస్ లో అశ్వత్థాముడు పెద్దోడయ్యాడు. అయినా ద్రోణాచార్యుడికి ఒక కౌని సంపాదించాలనే పట్టు మాత్రం వదలలేదు. అప్పుడు సడన్ గా అతనికి ద్రుపదుడు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అన్ని గుర్తొచ్చినాయి. అమ్మయ్య అనుకొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యి తన ప్రాణ స్నేహితుడిని కలవడానికి బయలుదేరాడు. మొత్తానికి ద్రోణాచార్యుడు ద్రుపదుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు, మిత్రమా నేను నీకు గుర్తున్నానా, మన ఇద్దరం కలిసి గురుకులంలో చదువుకున్నాము, కలిసి చాలా రోజులు ఆడుకున్నాము అని చెప్పి బాల్య స్నేహాన్ని గుర్తు చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణుడా నువ్వు చదువుకున్నావని చెప్తున్నావు కానీ నీలో ఇంత కూడా లోకజ్ఞానం లేదు. ఒక పేదవాడయ్యుండి ఎక్కడి నుంచో ఊడిపడి రాజు ముందుకొచ్చి నేను నీ స్నేహితుడు అని చెప్పటం ఎంత అవివేకం. ఆ రోజుల్లో నీతో ఎందుకు ఆడుకున్నానో ఇప్పటిదాకా నీకు అర్థం కాలేదా? ఆ మాత్రం తెలియలేదా నీలో? ఆ రోజుల్లో నాతో చదువుకోవటానికి గానీ ఆడుకోవటానికి గానీ వర్తిట్ క్యాండిడేట్లు ఎవరు లేరు, నువ్వు ఒక్కడివి తప్ప. సో నీతో ఫ్రెండ్షిప్ చేసింది నీ సామర్థ్యం చూసి, నీ మీద ఇష్టం ఉండి కాదు. సంపద ఉన్నవాడు పేదవాడితో, అధికారం ఉన్నవాడు బలహీనుడితో ఏదైనా ఒక అవసరం ఉంటేనే స్నేహం చేస్తారు. ఎప్పుడైనా సమాన సంపదలు ఉంటేనే వాళ్ళ మధ్య లాంగ్ టర్మ్ బాండ్స్ ఏర్పడతాయి, రిలేషన్ కూడా లాంగ్ టర్మ్ ఉంటది. దరిద్రుడికి ఐశ్వర్యవంతుడికి మధ్యలో బాండ్స్ ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఉండవు. ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే ఆ మాటకి ఇప్పటిదాకా లాయల్ గా ఉంటాను అనుకున్నావు ఏంటి? సరేలే, తెలుసో తెలియక ఇక్కడ దాకా వచ్చావు. మంచి ఫుడ్ ఎలా ఉంటుందో కూడా తెలియని పేదవాడివి, నీకు నచ్చిన పదార్థాలు ఏంటో చెప్తే దాంతో ఫుడ్ చేయిస్తాను, శుభ్రంగా తిని ఆనందంగా వెళ్ళిపో అని చాలా రూడ్ గా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడి రాజ్యంలో అందరి ముందు అవమానించాడు. ద్రోణాచార్యుడు గుండె ఎరిగిపోయింది, కోపంతో మండిపోయింది. కానీ చాలా రోజులు తపస్సు చేసిన వాడు కాబట్టి వెంటనే దాన్ని అదుపులోకి తెచ్చుకొని ద్రుపదుడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని చెప్పి అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు.